చెప్తారు. నమస్తే అండి విజయ చంద్రిక గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈ రోజు మనం చూస్తా ఉన్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రాజకీయాలకు తెరదీస్తా ఉన్నారనేది. మనం లాస్ట్ మంత్ లో ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అతను చేసింది ఏంటి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ రాజకీయం చేయడం అనేది అలవాటు. ఎందుకంటే తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కూడా రాజకీయాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దాన్ని ఉపయోగించుకోవాలా అనే కోణంలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, వాలంటరీ వ్యవస్థతో వాలంటరీల ద్వారా నగదు పంపిణీ విధానాన్ని కరెక్ట్ కాదు, అది ఎలక్షన్ కమిషన్ రూల్ కూడా, కాబట్టి మీరు వాలంటరీస్ తో అమౌంట్ ఇప్పించచ్చు అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా వృద్ధులకి, వికలాంగులకు కానీ అలా వితంతువులకు పెన్షన్ ఇవ్వద్దు అనేది మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదండి. దాన్ని వక్రీకరించి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బంది ఉన్నారు, సిబ్బందికి చాలా ఎలక్షన్ వర్క్ ఉంటుంది, అలాగే హీట్ బాగా ఎక్కువగా, ఎండ వేయడం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. రేపు మే 1 తారీఖు వస్తుందండి. ఇప్పుడు చూసినట్లయితే 45 నుంచి 50 వరకు వడగాల్పులు గానీ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు పెన్షన్లు పంపిణీ చెయ్యాలి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, చంద్రబాబు నాయుడు గారిని ఏదో అక్కడ తప్పుడుగా ప్రచారం చేయాలి, మీకు ఇచ్చేటువంటి పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని చెప్పేసి నల్ల జెండాలు పట్టుకుని, నల్ల బ్యాడ్జీలు పెట్టించుకొని నీచ రాజకీయాలకు తెరదీస్తూ ఏ విధంగా ర్యాలీలు, రాస్తారోకాలు చేశారనేది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తన బ్లూ మీడియాలోనే చెప్పుకున్నారు 36 మంది వృద్ధులు చనిపోయారు అని చెప్పేసి. మరి వాటికి ఏం సమాధానం చెప్తారండి? దీనికి ప్రధాన ముద్దాయిగా నేనైతే చెప్తా ఉన్నాను, మొదటి ముద్దాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండో ముద్దాయిగా ఈరోజు సిఎస్ గారు ఉండాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సిఎస్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే వాలంటీర్లతో కాకుండా మీరు పెన్షన్ విధానాన్ని, సచివాలయ సిబ్బంది ఉంటారండి గ్రామాల్లో, అలాగే విఆర్ఏలు ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, ఆశాలు ఉంటారు, డ్వాక్రా యానిమేటర్స్ ఉంటారు. ఈయనకి ఎందుకు పనిచే వాళ్ళు దొరకలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేయాలి, ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీ మీకు పెన్షన్లు ఇవ్వద్దంటుందని ప్రచారం చేయటం కోసం, మాయ మాటల కోసం చెప్తున్నాడు తప్ప ఈ రోజు కేవలం ఏంటంటే బురద జల్లాలి, ఇది రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఎక్కడ కూడా ఇందులో నిజం ఉన్నటువంటి పరిస్థితి లేదండి. అసలు పెన్షన్ ఆజ్యం కోసిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 35 రూపాయల పెన్షన్ అన్న నందమూరి తారక రామారావు గారు 35 పెన్షన్ స్టార్ట్ చేస్తే, అదే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన పెద్ద గొప్పగా చాలా పాదయాత్రలో గాని అన్ని రకరకాల మాటలు చెప్పేసి, నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి అబద్ధపు మాటలు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పెంచుకుంటూ పోతా అని చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పిన ప్రకారం 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తే ప్రతి బెనిఫిషియర్స్ కి 1,80,000 రావాలండి. అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు సగటున 57 నెలల్లో కూడా మీరు ఇచ్చినటువంటి పెన్షన్ ఎంత అండి? దాదాపు అందులో కూడా 30,000 కోత పెట్టేసి పెంచుతూ పోతామని చెప్తున్నారు తప్ప, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ ని 2,000 చేసింది. అంటే ఒక 5 సంవత్సరాల్లో 1,800 పెంచారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెంచారు అంటే? సునీత్ గారు, ఒకటి ఇక్కడ పెంపు ఈ పాయింట్ మీద కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఇవ్వనివ్వకుండా ఆపుతున్నారు అన్నది ఒకటి ప్రొజెక్షన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు కూటమి సభ్యులు అందరూ లేదా 3 పార్టీలు కలిసి వినతి పత్రం ఇస్తే ఇందులో ఫీజిబిలిటీ లేదు, సాధ్యాసాధ్యాలు చాలా కష్టము, ఫంక్షనరీస్ ఈజ్ ఎగ్జామిన్డ్ ఫౌండ్ అండ్ నాట్ ఫీజిబుల్, ఇంప్లిమెంటేషన్ అసలు కష్టము, అండ్ ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేశారు, వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్, రెసిడెన్సీస్ ఎక్కడున్నాయో మాకు తెలియదని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది కేవలం ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రామం ఉంటదండి, లేకపోతే ఒక వార్డు సచివాలయ పరిధిలో ఉంటది, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ లిస్ట్ ఉంటదండి. దీని మీద మాకు అసలు ఎలక్షన్ కమిషన్ మీద కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు డౌట్ అనేది కూడా వస్తా ఉంది. దీనికి గవర్నర్ గారిని కలవటం జరిగింది, ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేటివ్ కూటమి తరపున ఇవ్వటము జరిగింది. ఇంతమంది సిబ్బంది ఉన్నప్పుడు ఒక గ్రామంలో, గ్రామ పంచాయతీలో కానివ్వండి, అలాగే వార్డు సచివాలయంలో కానివ్వండి, పెన్షన్ దారులు ఎంతమంది ఉంటారు అనేది లిస్ట్ అవుట్ చేయడం అనేది ఎంత పెద్ద పని అండి. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, ఒక 1000 జనాభాకి ఒక స్కూల్ రన్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ జనాభా గాని, వాళ్ళ ఇది కానీ మొత్తం అంగన్వాడీ వర్కర్ కానీ వాళ్ళకి తెలుస్తా ఉంటది. అలాగే విఆర్ఏలు ఉంటారండి, విఆర్ఓలు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్ళందరితో కూడా యూజ్ చేసుకొని పెన్షన్లు పంపిణీ చేయొచ్చు కదా.
వృద్ధుల్ని, ముసలి వాళ్ళని, వితంతువుల్ని తీసుకొచ్చి సచివాలయాల ముందు కూర్చోబెట్టి రాజకీయ లబ్ధి కోసం మరి చనిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని డ్రామాలకు తెరదీసి, కొత్త నాటకానికి తెరదీసి ప్రతిపక్షాల మీద బురద జల్లాలనే కార్యక్రమం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఎందుకు సిఎస్ గారు దీన్ని పరిగణలో తీసుకోవట్లేదు? ఇంతమంది స్టాఫ్ ఉంటే వీళ్ళందరూ పెన్షన్లు ఇవ్వడానికి సరిపోరా అండి? ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు గ్రామాల్లో, విఆర్ఓలు, విఆర్ఏలు ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు ఎంతమంది వితంతువులు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, అలాగే ఎంతమంది వృద్ధులు ఉన్నారని పెన్షన్ లిస్ట్ ఉండదా అండి? ఆ లిస్ట్ ప్రకారం అవి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అది ఏమైనా పెద్ద కష్టమైన పని? ఫీజిబిలిటీ ఎందుకు ఉండదండి? ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ రెసిడెన్సీస్ అండ్ పెన్షనర్స్ అన్లైక్ డిస్పర్సల్ అనేది చాలా కన్సిడరబుల్ టైం తీసుకుంటుందంట, కష్టమని చెప్పారు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇది జరిగిందండి, ఏప్రిల్ మంత్ లో జరిగింది. ఇది మే 1 తారీఖు వస్తుంది. ఇప్పుడు అంటే 1 మంత్ లో కూడా ఇవన్నీ తీసుకోవడం పెద్ద పని కాదు కదండి. ఒక వార్డులో గాని, ఒక గ్రామంలో గాని లిస్ట్ అవుట్ చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, యానిమేటర్స్ గానీ అందరినీ వాడుకొని ఎంతమంది ఉంటారో ఒక్కొక్క గ్రామానికి గాని, ఒక్కొక్క వార్డుకి గాని పెన్షన్ తీసుకునే వాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎంతసేపు పనండి? కేవలం ఏంటంటే దీన్ని తప్పుదోవ పట్టించాలి, ఏదైనా